హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బడ్జెట్ వాల్యూమ్ ఇంటీరియర్స్. ఈరోజు అయితే మనం అంబాలాలో ఉన్నాము, వరంగల్. అండ్ మీ అందరి కోసం ఈరోజు నుంచి డైలీ వ్లాగ్ చేస్తాము. అండ్ ఈ పని అప్డేట్ గురించి ఇద్దామని ఒక వ్లాగ్ చేస్తున్నాం అనమాట. మొఘల్ బార్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ గురించి ఈ పని స్టార్ట్ చేసి మనము 40 డేస్ అవుతుంది. అండ్ 40 డేస్లో ఏమేమి వర్క్ అయింది మీ అందరికీ చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. రండి, మీ అందరికీ చూపిస్తాను. ఇక్కడైతే మన రమేష్ కాకా. గుడ్ మార్నింగ్ రమేష్ కాకా గారు, బాగున్నారా? అయితే మన రమేష్ కాకా చాలా కష్టపడతారు, చాలా మంచి సెక్యూరిటీ అనమాట అంబాలాలో. అండ్ వెరీ సూన్ ఎంపీటీసీగా కూడా నిలబడతారు. సరే, ఇది అంతా తర్వాత ముచ్చట, కానీ లోపల పోదాం మనం. సో ఈ గ్లాస్ డోర్ ఇక్కడ నుంచి స్టాక్ వచ్చినప్పుడు స్టాక్ ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి ఇది మనం గ్లాస్ డోర్ బయట ఓపెన్ చేయడానికి మనం పెట్టినాము. అండ్ దాని తర్వాత మనకు అది కనిపిస్తున్న స్టోరేజ్ డోర్, వైన్ బాటిల్ స్టోరేజ్ డోరు. ఆ డోర్ చాలా హెవీగా చేశాము. ఆ డోర్ని మీరు బాహుబలి డోర్ అంటారా, వేరే హెవీ డోర్ అంటారా అనండి, నేను మీకు చూపిస్తాను. ఇట్లా ఓపెన్ చేస్తే మనకు మొత్తం వైన్ స్టోరేజ్ వచ్చేస్తుంది. మొత్తం 4 ఆర్చెస్ ఇచ్చాము దానికి. అండ్ బ్లాక్ మ్యాట్ లామినేట్తో మళ్ళీ వుడ్ లామినేట్ తీసుకున్నాము ఆర్చ్లకి. అండ్ విత్ గోల్డెన్ ఎస్ఎస్ ఎడ్జ్ బెండింగ్తో పాటు. అండ్ బాటిల్ పడకుండా మనము వచ్చేసి 4 ఇంచెస్ది ఈ గ్లాస్ సపోర్ట్ కూడా ఇచ్చాము. మనం లోపల వస్తే ఇక్కడ మనకు ఉంది సర్వింగ్ కౌంటర్ విత్ టాప్ స్టోన్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనము సింక్ కూడా ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ పెగ్లు రెడీ చేసి ఇస్తారు కాబట్టి వెంటనే ఇక్కడ వాష్ కూడా చేసుకుంటారు అందువల్ల. సో ఇక్కడైతే మనకు ఇక్కడ నుంచి సర్వింగ్ చేస్తారు, ఇక్కడ నుంచి బిల్లింగ్ అవుతుంది. అండ్ ఇది మొత్తం 12 mm టఫన్ గ్లాస్లో కట్ చేపించామన్నమాట. సో అక్కడ నుంచి మనకు చాలా మంచిగా కనిపించాలి ఆ వ్యూ అని మనం ఇది వైన్ గ్లాస్ స్టోరేజ్ ఇక్కడ రెడీ చేశాము. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు సేమ్ అట్లానే ఉంది. అండ్ మధ్యలో వచ్చేసి గ్లాసులు ఇక్కడ పెట్టడానికి వస్తుంది. వ్యూ మంచిగా అవపడుతుంది. ఒక బార్ అంటే ప్రాపర్ బార్ లెక్క కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ ఎవరి దగ్గర చేయము కూడా. అండ్ మేము స్పెషల్ చేసేది కమర్షియల్లో రెస్టారెంట్స్ చేస్తాము, క్లబ్స్ చేస్తాము. మీకు ఎలాంటివి కమర్షియల్ చేయాలనుకుంటే, అది రెస్టారెంట్ అన్నా, కాఫీ షాప్ అన్నా, కెఫేస్ అన్నా, ఇంకా బార్స్ అన్నా, అది క్లబ్ కానీ మేము చేస్తాము. ఆల్రెడీ మేము స్కై బార్లు చేసినాము జూబ్లీ హిల్స్లో, మాదాపూర్లో, ఇంకా ఇది కూడా చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేస్తే మన ఇక్కడ మంచిగా సెంటర్లో ఇది ఐలాండ్. ఈ ఐలాండ్ కింద వచ్చేసి మనకు స్టోరేజ్ ఉంది. అండ్ పైన వచ్చేసి సీలింగ్ నుంచి మనం సపోర్ట్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది ఎస్ఎస్. సో దీనికి పీవీడీ చేశాము, పౌడర్ కట్టెడ్ కాదు, పీవీడీ గోల్డ్ చేశాము. అండ్ దీనిలో చాలా మీకు గ్లాస్ స్టోరేజ్ వస్తుంది. పైన మీరు గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు, మళ్ళీ బాటిల్స్ అయినా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇది మనకు ఇంకా మొత్తం వైన్ బాటిల్ స్టోరేజ్ అనమాట. అక్కడ నుంచి చూస్తే మనకు చాలా మంచి వ్యూ కనిపించాలి. ఇంకా కస్టమర్కి ఈ డిజైన్ అనేది చూపిస్తే చాలా హ్యాపీ అయ్యారు. కానీ అవుట్లుక్ మాత్రం ఎంత సూపర్ వచ్చిందంటే దీనిలో డిజైన్ కంటే ఎక్కువ మేము యాడ్ చేసినాము. కస్టమర్ది బార్ అండ్ రెస్టారెంట్ పేరు మొఘల్. సో అందువల్ల ఇక్కడ ఒకటి యాడప్ చేసి పెట్టాము. దీంట్లో కూడా మీకు బాటిల్స్ వస్తాయి. ఇంకా అక్కడ నుంచి మంచి వ్యూ అవపడుతుంది. మళ్ళీ అదేవిధంగా ఇది మీకు బాటిల్ స్టోరేజ్. దీంట్లో మనకు 12 బాటిల్స్ పడతాయి. 12 బాటిల్స్ ఇక్కడ, 12 బాటిల్స్ అక్కడ. అండ్ బాటిల్స్ మొత్తం అప్ డౌన్ ఆ విధంగా సెట్ చేస్తాము. ఎందుకంటే అన్నీ ఒకటేలాగా ఈవెన్గా కనిపించదు, లుక్ రాదు. కాబట్టి మనము ఒక హైట్ ఎక్కువ ఇచ్చినాము, పైన హైట్ తక్కువ ఇచ్చినాము. చిన్న బాటిల్స్, పెద్ద బాటిల్స్ అన్నిటికీ స్టోరేజ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఇది మనకు డైమండ్ మిర్రర్ అనమాట. ఇది మనం బాటిల్ పెట్టినాక ఇంకా చాలా మంచి వ్యూ అవపడుతుంది. లైటింగ్ అయితే వేసాము, ఇంకా చాలా లైటింగ్ ఉంటుంది. ఇది ట్రాక్ లైట్లు ఇంకా ఆన్ చేయలేదు. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చినాక కస్టమర్ చెప్పారు మాకు సర్వింగ్ కౌంటర్ కూడా కావాలి, అది వచ్చేసి నాకు ఇక్కడ నుంచి కూడా ఉండాలి. ఎందుకంటే అక్కడ నుంచి కస్టమర్స్ వస్తే అక్కడ నుంచి సర్వ్ చేయలేరు. ఇక్కడ కస్టమరు స్పీడ్గా పోయే వాళ్ళు ఉంటారు, ఆగకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అందువల్ల మేము ఇక్కడ కూడా ఒక డోర్ ప్లాన్ చేశాము. సో ఇక్కడ కూడా కస్టమర్ వస్తే ఇక్కడ నుంచి కూడా సర్వింగ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇచ్చేస్తే కస్టమర్ తీసుకొని వెళ్ళిపోతారు. అదేవిధంగా ఇది మనకు మొత్తం బయట నుంచి స్టోరేజ్ కనిపిస్తుంది. మొత్తం బాటిల్స్ బట్టి స్టోరేజ్ కనిపిస్తుంది. అది ఇక్కడ ఈ డోర్ చాలా లగ్జరీగా ప్లాన్ చేశాము. యాక్చువల్లీ డోర్ అనేది మనం ఇవ్వలేదు, బట్ బ్లాక్ మ్యాట్ లామినేట్తో దీనికి మళ్ళీ ఈ డీర్ సింబల్ పెట్టి, మళ్ళీ దాని తర్వాత గోల్డెన్ ఎస్ఎస్ ఎడ్జ్ బెండింగ్ ఇచ్చి దీనికి చాలా ప్రీమియంగా చేసాము ఈ డోర్ని. అండ్ ఈ డోర్ కూడా మనకు చాలా హెవీ డోర్ అనమాట. సో ఇదే విధంగా ఇదే లుక్ మ్యాచ్ అవ్వాలని ఇట్లా చేశాము డోర్కి. ఇక్కడ మనం బయట వచ్చేస్తే మనకి ఇక్కడ కూడా వాల్కి లైటింగ్ చేసామన్నమాట. ఈ వాల్ ఎంటీ వాల్ ఉండే, ఒకటి ప్రైమర్ చేసి ఉండే. దీనికి కూడా మంచి కనిపించాలి, మనకు ఒక యూనిఫామ్లో పోవాలని దానికి కూడా మనము మార్బల్ టైప్ లోవర్స్ పెట్టాము. అది అయిపోయినాక మనకు ఇక్కడ నార్మల్ ఓపెనింగ్ ఉండే, అంటే ఇది ఒక కారిడోర్ అనమాట. ఈ కారిడోర్కి కవర్ చేయాలి, క్లోజ్ చేయాలని కస్టమర్ చెప్పారు. కానీ కస్టమర్ చెప్పారు మనకు నార్మల్ డోర్, కానీ నార్మల్ డోర్ మేము పెట్టలేదు. ఈ డోర్ని మనం CNC 3 mm షీట్ MS షీట్ పైన CNC డిజైన్ చేసి, దీనికి ఇది ఏ డిజైన్ నేను చెప్పను మీ అందరికీ. ఇది ఏ డిజైన్ మీరే కామెంట్లో చెప్పండి. ఇది చాలా డిఫరెంట్ డిజైన్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు దీనికి బ్లాక్ స్ప్రే పెయింట్ కావాలి, మళ్ళీ ఎంకల్ నుంచి మీకు గోల్డెన్ షీట్ అవుతుంది. అప్పుడు మీకు లుక్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది మధ్యలో చూసిరా మీరు,
ఇది చాలా డిఫరెంట్ లోగో అనమాట. ఇది మెయిన్ గేట్కి కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది మీ అందరికీ చూపిస్తాను. అదేవిధంగా మనం ఇక్కడ వచ్చేస్తే టఫన్ గ్లాస్ చేసి దాని లోపల నుంచి ఫ్రాస్టెడ్ చేసి దానికి మళ్ళీ యూవీ ప్రింట్ చేపించి లోగో ఇచ్చాము ఇక్కడ. అదేవిధంగా మనం ఇక్కడ లోపల వచ్చేస్తే లోపల వచ్చినాక మనకు రైట్ సైడ్లో ఇది స్టాండింగ్ లైక్ సర్వింగ్ కౌంటర్ లెక్క ఉంది. స్టాండింగ్ కస్టమర్ వస్తారు, ఎవరికైనా తొందర పోవాలనుకుంటే తీసుకొని ఇక్కడ తాగేసి వెళ్ళిపోతారు. అదేవిధంగా లోపల వచ్చినాక ఇది చూడండి, ఇది లయన్ ఈజ్ హ్యావింగ్ సమ్ లగ్జరీ ప్రీమియం డిన్నర్ అండ్ హ్యావింగ్ విత్ సమ్ వైన్, హ్యావింగ్ సమ్ క్యాష్ ఆన్ ద టేబుల్. సో దిస్ ఇస్ సంథింగ్ వెన్ వన్స్ యూ ఎంటర్ యూ కెన్ హ్యావ్ అ డిఫరెంట్ లుక్ ఇన్ దిస్. అంటే మనం ఒక్కసారి లోపల రాగానే మనకు డిఫరెంట్ వెరైటీ కనిపించాలి, అందరి దగ్గర ఉన్నట్టు కనిపించద్దు. అదేవిధంగా ఇక్కడ వచ్చినాక మనము మనది క్యాష్ కౌంటర్, సర్వింగ్ కౌంటర్, దీనికి కింద లోవర్స్ పెట్టాము, కింద కోవ్ లైట్ కూడా ఇచ్చాము. ఆ లైట్ అయితే ఇంకా ఆన్ చేయలేదు, ఆ లైట్ ఇచ్చాము. ఇంకా ఇక్కడ బయట నుంచి మనకు లాఫ్ట్లో చాలా మంచిగా స్టోరేజ్ పెట్టడానికి రెడీ చేశాము. అది రెడీ అయినాక మీ అందరికీ చూపిస్తాను ఎట్లా రెడీ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం లోపల వచ్చినాక ఇదైతే మనకు బార్ కౌంటర్ అయిపోయింది. ఇది ఎంకే లాంజ్ ఇది. లోపల వచ్చినాక మనకు ఇక్కడ అయితే మనకు స్టాండింగ్ టేబుల్స్ ఉంటాయి. పర్ టేబుల్ 2 సీటింగ్ ఉంటుంది, స్టాండింగ్ టేబుల్స్ అనమాట. సో ఇది హై టేబుల్స్, హై చైర్స్ వస్తాయి, హై టేబుల్స్ వస్తాయి. ఈ మధ్యలో 4 చాలా డిఫరెంట్ టేబుల్స్ వస్తున్నాయి. అది ఆ టేబుల్ డిజైన్ కూడా చాలా వేరేది. ఆ డిజైన్ రెడీ అయినాక మీ అందరికీ చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ వచ్చినాక మనకు మొత్తం 4 సీటింగ్ టేబుల్స్ అండ్ చైర్స్. ఈ టేబుల్స్ అండ్ చైర్స్ చాలా నార్మల్ ఉండే, ఎక్స్ మోడల్, జెడ్ మోడల్. బట్ దీనికి ఎట్లా ప్రీమియం చేయాలనేది మేము చేసి చూపించాము. కస్టమర్కి అయితే చెప్పలేదు ఇట్లా ప్రీమియం చేస్తున్నామని. బట్ పైన టాప్ అయితే ఉంది ఖచ్చితంగా. బట్ అదేవిధంగా మనం కింద చూస్తే మనం లోపల ఫ్రేమ్కి మొత్తం పైన చేశాము అల్ట్రా మనకు ప్రీమియం కనిపించాలని. అది ఏ విధంగా మనకు మంచిగా కనిపిస్తుంది ఆ విధంగా మేము చేసుకుంటూ పోతాం. కస్టమర్ కూడా చూసి అరే చాలా మంచిగా ఉంది అని చాలా అప్రిషియేట్ చేశారు మాకు. సీటింగ్ అండ్ మనకు బ్యాక్ రెస్ట్ ప్లస్ టాప్ వచ్చేసి మనకు ప్యూర్ పైనోట్తో ఉంది ఇది. అది అయినాక మన పెయింటింగ్ చూడండి, ఆ పెయింటింగ్ చూడండి. మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే ఇక్కడ వచ్చినాక ఈ వైబ్ వేరే ఉండాలి. ఈ వైబ్ బట్టి కస్టమర్స్ ఇక్కడ ఉండి తాగి మళ్ళీ తిని వెళ్తారనమాట. దానివల్ల అదేవిధంగా మనం క్రియేట్ చేశాము. అదేవిధంగా ఈ వాల్ ఖాళీ ఎంటీగా ఉండే, కస్టమర్ మనకి ఏం చెప్పలేదు ఇక్కడ చేయమని. బట్ మేము మా తరఫు నుంచి ఇక్కడ కూడా కింద 60 mm వాల్ మోల్డింగ్, అది బిడింగ్ లెక్క వాడి కింద పెట్టి మళ్ళీ దానిపైన ఈ వాల్పేపర్ పేరు వెల్వెట్ ఫ్యాబ్రిక్ వాల్పేపర్. ఇది దీనిపైన ప్రింట్ వేసి మనం పేస్ట్ చేశాము. కస్టమర్కి ఇది చూస్తే ఆర్డర్ చేయాలని కనిపిస్తుంది. సో ఇదే విధంగా మీ అందరికీ డైలీ నేను వ్లాగ్లో అప్డేట్ చేస్తాను, పని ఎక్కడి వరకు అయింది, ఏం నడుస్తుంది, ఇంకా మా వేరే సైట్స్ ఏమేమి ఉన్నాయి మీ అందరికీ అప్డేట్ చేస్తాను. మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో నా పేజ్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, నా పోస్ట్ని సేవ్ చేయండి. ఇంకా మీకు ఎట్లాంటి కమర్షియల్ మీరు ప్లాన్ చేస్తున్నారు, అది ఏ విధంగా అయినా సరే కమర్షియల్లో మీరు ఏ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు మీరు మాకు గుర్తు చేయొచ్చు. మా కంపెనీ పేరే బడ్జెట్ వాల్యూమ్ ఇంటీరియర్స్. మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా మీకు పని చేసి ఇస్తాము. అండ్ తక్కువ ప్రైస్లో ఎట్లా ప్రీమియం కనిపించాలి అది మాకు తెలుసు. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్.